జయ శ్రీమన్నారాయణ. ఈరోజు 123వ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణు పురాణే సంవ్యాఖ్యానే తృతీయాంశః అష్టాదశోऽధ్యాయः రాజ్ఞః శతధనోః కథాః. రాజ్యం భుక్త్వా యదా న్యాయం పాలయిత్వా వసుంధరాం తత్యాజ సప్రియాన్ ప్రాణాన్ సంగ్రామే ధర్మతో నృపః. న్యాయానుగుణముగా రాజ్యమును అనుభవించి భూమిని పాలించి యుద్ధమున ధర్మబద్ధముగా ప్రాణములను విడిచెను. తతశ్చితాస్తం తం భూయో భర్తారం సా సుభేక్షణ అన్మారురోహ విధివద్యథా పూర్వం ముదాన్విత. అంతటా శుభనేత్రి చితిపై ఉన్న భర్తను అనుసరించి తాను కూడా యథావిధిగా పూర్వము వలె చితిని ఆరోహించను. తతో వాపాతయా సార్ధం రాజప్రోత్యా స పార్థివః ఐంద్రానతీత్యా వై లోకాన్ కామదుహోక్షయాన్. అంతటా ఆ రాజు ఆ సుందరితో కలిసి ఇంద్రలోకాలను దాటి కోరికలను ఇచ్చు అక్షయమైన ఇతర లోకములను పొందెను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య తత ఇతి ఐంద్రాన్ లోకానతీత్య కామదుహో లోకానవాపేత్యన్వయః. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం తత అని. ఇంద్రలోకములను దాటి కామములను ఇచ్చు లోకములను పొందెను అని అన్వయము. స్వర్గాక్షయత్వామతులం దాంపత్యమతి దుర్లభం ప్రాప్తం పుణ్యఫలం ప్రాప్య సంశుద్ధిం తాం ద్విజోత్తమా. అతి దుర్లభమైన దాంపత్యమును పొంది శుద్ధిని పొంది పుణ్యఫలముగా అక్షయ స్వర్గమును పొందిరి. విష్ణు చిత్తీయ వ్యాఖ్య స్వర్గేతి దాంపత్యం మిథునం తాని పూర్వోక్తాం సంశుద్ధిం ప్రాప్య పుణ్యం ఫలమతులం స్వర్గాక్షయత్వం ప్రాప్తమిత్యన్వయః. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం స్వర్గ అని. దాంపత్యం అనగా మిథునభావమును పూర్వోక్తమైన సంశుద్ధిని పొంది సాటిలేని పుణ్యఫలముగా స్వర్గాక్షయత్వమును పొందెను అని అన్వయము. ఏష పాషాండ సంభాష దోషః ప్రోక్తో మయా ద్విజా తథాస్వమేధావభృద స్నానమాహాత్మ్యమేవ చ. ఇట్లు నీకు పాషాండులతో సంభాషించుట వలన కలుగు దోషమును నేను చెప్పితిని. అట్లే అశ్వమేధ అవభృద స్నాన మహాత్మ్యను కూడా చెప్పితిని. తస్మాత్ పాషండిభిః పాపైః ఆలాపస్పర్శనం త్యజేత్ విశేషతః క్రియాకాలే యజ్ఞాదౌ చాపి దీక్షితః. అందువలన పాపులతో పాషాండులతో సంభాష స్పర్శలను విడువవలెను. విశేషించి కార్యములు ఆచరించినప్పుడు వ్రత దీక్షాదులలో ఉన్నప్పుడు విసర్జించవలయను. క్రియా హానిర్గృహే యస్యా మాసమేకం ప్రజాయతే తస్యావలోకానాత్ సూర్యం ప్రపశ్యేన్మతిన్మాన్నరః. ఒక నెల తన ఇంటిలో క్రియాహాని జరిగినచో ఆ ఇంటి యజమానిని చూచినందువలన గలుగు పాపము సూర్యుని దర్శించినందువలన తొలగను. కిం పునర్యైస్తు సంత్యక్తాత్రయీ సర్వాత్మనా ద్విజా పాషాండభోభిజిః పాపైః వేదవాద విరోధిభిః. సహాలాపస్తు సంసర్గః సహాస్యాచాతి పాపిని పాషాండిభిర్దురాచారైః తస్మాత్ తాన్ పరివర్జయేత్. ఇక పూర్తి వేదమార్గమును విడిచిన వారి గురించి ఇంకా ఏమి చెప్పాలి? పాషాండులతో కలిసి భుజించు వారితో, పాపులైన వేదవాద విరోధులతో, దురాచారులతో, పాషాండులతో కలిసి మాట్లాడుట, కలిసి ఉండుట, కలిసి కూర్చునుట కూడా పాపమునిచ్చేదే. విష్ణు చిత్తీయ వ్యాఖ్య కిం పునరితి పాషాండాన్ భోజయంతి తదన్నం భుంజత ఇది పాషాండ భోజనః. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం కిం పునః అని. పాషండులను భుజింపచేయువారు, పాషండుల భోజనము చేయువారు పాషండ భోజులు. పాషండినో వికర్మస్తాన్ బైడాలవ్రతికాన్ సఠాన్ హేతుకాన్ బకవృత్తీంచ వాన్మాత్రేణాపి నార్చయేత్. పాషండులను, వికర్మస్తులను, బిడాల వ్రతము ఆచరించువారిని, శఠులను, హేతువాదులను, ఒక వృత్తి కలవారిని వాక్కుతో కూడా అర్చించరాదు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య పాషండిన ఇతి అత్రాహు భ్రష్టః స్వధర్మాత్ పాషండో వికర్మస్థో నిషిద్ధకృత్ యస్య ధర్మధ్వజోన్నిత్యం సురధ్వజాయిచోచ్ఛ్రితః
ధర్మధ్వజः దండకమండల్యాదిः ధర్మచిహ్నం ప్రశ్చన్నాని చ పాపాని బైడాలం నామ తద్వ్రతం తస్య వ్రతం ప్రియం భక్తి పురోన్యత్ర విప్రియం కురుతే భృశం వ్యక్తాపరాధచేష్టశ్చ శటోయం కదితో బుధైః సందేహక్రుద్ధేతుభిర్యా సత్కర్మసు సహేతుకః అర్వాగ్దృష్టిర్ణై కృతికః స్వార్థసాధనతత్పరः శటో మిథ్యా వినీతశ్చ బకవృత్తిరుదాహృత ఇతి. విష్ణు చిత్తే వ్యాఖ్యకు అనువాదం. పాషండిన ఇతి. ఇక్కడ ఇట్లు చెప్పుచున్నారు. స్వధర్మము నుండి భ్రష్టుడైన వాడు పాషండు, నిషిద్ధ కర్మలను ఆచరించువాడు వికర్మకృతి, ధర్మధ్వజము దేవధ్వజము వలె ఉన్నతముగా నుండువాడు ధర్మధ్వజుడు, దండ కమండలాది చిహ్నములు ధర్మధ్వజములు, రహస్యముగా పాపములను చేయువాడు బిడాలవ్రతుడు. తద్వ్రతము అనగా అతని వ్రతము ముందర ప్రియముగా మాటులాడి చాటుగా బాగా అప్రియమును చేయువాడు, అపరాధ చేష్టలు వ్యక్తమయ్యే విధముగా ఉండువాడు శఠుడు. సత్కర్మలయందు హేతువులతో సందేహించువాడు హేతువాది. వంకర చూపున్నవాడు నైకృతికుడు, వాడు స్వార్థ సాధనా తత్పరుడు. దొంగ వినయం కలవాడు శఠుడు, దానినే బకవృత్తి అన్నారు. దూరతస్థైస్తు సంపర్కః త్యాజ్యశ్చాప్యతి పాపిభిః పాషండిభిః దురాచారైః తస్మాత్ తాన్ పరివర్జయేత్. అతి పాపులు దురాచారులు అయినచో పాషండులతో దూరము నుండి సంబంధము విడువవలేను. ఏతే నగ్నాస్తవాఖ్యాత దృష్టా శ్రాద్ధోపఘాతకాః ఏషాం సంభాషణాత్ పుంసాం దినపుణ్యం ప్రణశ్యతి. వీరు నగ్నులు నీకు చెప్పబడిరి, వీరు శ్రాద్ధమును ధ్వంసము చేసెదరు, వీరితో మాట్లాడితే ఆనాటి పుణ్యము నశించును. ఏతే పాషండినః పాపాః నహేతానాలపేద్భుబద్ధః పుణ్యం నశ్యతి సంభాషాత్ ఏతేషాం తద్దినోద్భవం. వీరు పాషండులు పాపులు, తెలిసినవాడు వీరితో మాటలాడరాదు, వీరితో మాటలాడినచో ఆనాడు కలిగిన పుణ్యము నశించును. పుంసాం జటాధరణమౌణ్యవతాం హృదైవ మోఘాసినామఖిల శౌచ నిరాకృతానాం తోయ ప్రదాన పితృపిండ బహిష్కృతానాం సంభాషణాదపి నరా నరకం ప్రయాంతి. వ్యర్థముగా జడలు ధరించి ముండనము చేసుకున్నవారు, వ్యర్థమైన వాటిని భుజించువారు, ఆశించువారు, అన్ని శౌచములను నిరాకరించిన వారు, తర్పణ పిండ ప్రదానములను బహిష్కరించిన వారితో మాట్లాడిన వారు కూడా నరకమును పొందెదరు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. పుంసామితి మోఘాసినః దేవాతిథి పితృపూజా నుపయుక్తాన్న భోజినః. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. పుంసామని మోఘాసిన దేవతల అతిథుల పితరుల పూజకు ఉపయోగించని అన్నమును భుజించువారు. ఇది శ్రీ విష్ణుపురాణే సంవ్యాఖ్యానే శ్రీ విష్ణుచిత్తీయే తృతీయాంశే అష్టాదశోऽధ్యాయః. శ్రీ పరాశరముని విరచితే శ్రీ విష్ణుపరత్వ నిర్ణాయకే శ్రీ విష్ణుపురాణే శ్రీ విష్ణు మహాపురాణే తృతీయాంశః సమాప్తం. వచ్చే భాగంలో చతుర్థాంశంతో మొదలవుతుంది. జై శ్రీమన్నారాయణ.